శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 22 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 24 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనంలో 4వ లైన్ అండర్లైన్ చేసుకోండి. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవునికి మహిమ కలుగును గాక. చిన్నవాడైన దావీదు శ్రమలలో, బాధలలో, చిన్ననాటి నుండి మనశ్శాంతి లేనటువంటి మనుషుడు దావీదు. ఆ దావీదు జీవితంలో దేవుడు చూపిన శాశ్వత కృప ఏంటంటే, గొర్రెలు మేపుకునేటువంటి ఆ దావీదుని ఎన్ని శ్రమలు, ఎన్ని రకాల శత్రుత్వాలు భయంకరంగా ఆయన మీదకి దాడి చేసినా ఎక్కడ ఆయనకి దేవుడిని కాపుదల తక్కువ కాకుండా ప్రతి విషయంలో అన్ని శ్రమలను, శోధనలను అధిగమించి ఇజ్రాయేలు దేశానికి ఆయన 2వ రాజుగా నియమించబడ్డాడు. తర్వాత దావీదు తర్వాత తన కుమారుడికి వారసత్వం వచ్చింది. తర్వాత తన కుమారుడు సొలొమోను దగ్గర నుంచి అలాగా తన కుమారుడు అలాగా ఈ రోజుకి కూడా దావీదు సంతానానికి సంబంధించిన వారే ఈ దినానికి అక్కడ ఏలుబడి చేసేవారుగా ఉన్నారు. ప్రియులరా, ఎన్నో వేల సంవత్సరాలు గడిచిపోయినా కానీ దేవుని మాట నిరర్ధకము కానేరలేదు. కానేరదంతా ఎందుకంటే ఆయన సత్యమైన దేవుడు. ఈ దినము అలాంటి కృప, అలాంటి ప్రేమ దేవుడు నీ కుటుంబంలో, నీ బిడ్డ పక్షంగా ప్రభు చూపిస్తూ ఉన్నారు. దావీదుకు చూపిన శాశ్వత కృపను నేను నీకు చూపిస్తున్నాను. ఎంత మంచి మాట చూడండి, నేను చదువుతున్నాను చూడండి. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవుడు నీ జీవితంలో శాశ్వతమైన కృప ఎలా ఉంటుందో మీరు చూడబోతూ ఉన్నారు. ఈరోజు వచ్చినటువంటి ఈ కొద్ది ఉపకారమే కాదు, బలమైన కార్యము మీ జీవితంలో దేవుడు జరిగించి ఎప్పటికీ మరలా మీరు డౌన్ కాకుండా ఒక మెట్టు నుండి ఒక మెట్టుకి ఎప్పుడు మీ కుటుంబం అధికారంలోనే ఉండేలాగున, ఆధిపత్యంలో ఉండేలాగున, అనేక మందికి సహాయం చేసే కుటుంబముగా, తలగానే మాట్లాడే రీతిలో దావీదు జీవితము ఆశీర్వాదకరంగా ఎలాగ అంచెలంచెలుగా ఎదిగి ఫలించాడో, ఆ జీవితము దీవెనకరంగా ఉన్నదో ఆ రీతిగా ఆయన శాశ్వత కృప మీకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఈ దినము
ఈ పరిస్థితి ఏంటని అనుకుంటున్నావు కదా, అందుకే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీ చిన్న స్థితిని దేవుడు ఉన్నతంగా మార్చబోతూ ఉన్నాడు. నా బ్రతుకు చిన్నది, నా జీవితం ఇంతే కదా అని అనుకుంటున్నావేమో. నీ పట్ల ఆయనకున్న తలంపులు అత్యధికముగా ఉన్నాయి. మనసు పాడు చేసుకోవద్దు. గొప్ప విశ్వాసంతో నువ్వు నిలబడు. క్రీస్తునందు ఆత్మ సంబంధమైనటువంటి సత్య ప్రవర్తన కలిగి ముందుకు కొనసాగు. శుభప్రద నిరీక్షణ కోల్పోకుండా నువ్వు జీవించగలిగితే దేవుని యొక్క శాశ్వత కృప ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. దావీదుని జ్ఞాపకం చేసుకో అని. దావీదు ఏం మాట్లాడాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని చెప్పాడు. దావీదు ఇంకా ఏం చెప్పాడంటే, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి నేనే పాటి వాడిని, దేవుడే నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇన్ని కోట్ల మంది ప్రజలలో ఈ ప్రపంచంలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. చిన్నవాడిని దావీదుని ఎట్లా జ్ఞాపకం చేసుకున్నాడో నిన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఏడవబాకు, ఎందుకంటే దేవుని యొక్క కార్యములు నీ పట్ల జరగటానికి సిద్ధముగా ఉంది. ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నావు? ఎందుకు మరణించాలనే నీకు నిర్ణయం వస్తూ ఉంది? వద్దు, దేవుడి దినాన్ని నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. బలమైన కార్యమును చూడబోతూ ఉన్నావు. మనసు పాడు చేసుకోకు. నేను నమ్మాను, నాకు మళ్ళీ నా జీవితం ఇలాగా అల్లరి పాలైపోతుందని అనుకుంటున్నావేమో. దేవుడు మళ్ళీ కొత్త చిగురు నీ జీవితంలో అనుగ్రహించబోతూ ఉన్నాడు. దావీదుకు చూపిన కృపలో శత్రుత్వం కలిగిన వారందరూ దావీదు దగ్గరకు వచ్చి క్షమించమని అడిగారు. దావీదు మరలా వాళ్ళందరినీ క్షమించి వాళ్ళందరినీ కూడా మరలా తన రాజ్యంలో చేర్చుకున్నాడు. నీవు కూడా నీ శత్రువులందరూ వచ్చి నిన్ను క్షమించమని అడుగుతారు. వారందరిని నువ్వు క్షమిస్తావు, వారందరూ నిన్ను కొనియాడుతారు, వారందరికీ నీవు అధికారిగా ఉంటావు. అటువంటి శాశ్వత కృప దేవుడు మీకు అనుగ్రహించుచున్నాడు. ఆత్మ మీకు తోడైండును గాక. ఆమెన్. నాకు సాక్ష్యం ఏంటంటే, నాకు పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది. అయినా ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము. పిల్లలైతే ఎక్కడా పుట్టలేదు. అమ్మ మీకైతే ఏం లేదు, నీటి బుడగలు ఏం లేవు అంటున్నారు, కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ గర్భఫలం అందట్లేదు. దేవా, గర్భఫలం అనేది నీవు ఇచ్చేదయ్యా అనుకున్నాను. నేను 2024లో ఎన్నో హాస్పిటల్స్ తిరిగాక 2024 అక్టోబర్ నెలలో ఇక్కడికి వచ్చాను. నేనైతే బస్సులో వచ్చేటప్పుడే ప్రేయర్ చేసుకున్నాను. దేవా, ఈ నెలతోనే నాకు గర్భఫలం అంతే తండ్రి, నీ సన్నిధిలో నేను సాక్షిగా నిలబడతాను అనుకున్నాను. ఇక్కడికి వచ్చాక కూడా నేను అదే అనుకున్నాను. అలాగే నాకు ఇక్కడ ఆ నెలతోనే గర్భఫలం అందింది. చక్కటి బాబుని ఇచ్చాడు. నేను 5వ నెలలో దేవా నాకు అబ్బాయే కావాలని అయ్యగారిని అడిగాను. అమ్మ నీకు అబ్బాయే పుడతాడు పో అన్నాడు. నాకు అబ్బాయే పుట్టాడు. ఈ నెల నేను మా అబ్బాయికి నామకరణం చేయించుకోవడానికి వచ్చారు. అయ్యగారు ఏలియా అని పేరు పెట్టారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 22 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 24 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ఈసాకయ్య గారికి వందనాలు. మాది వట్టి చేరుకురండి. నాకు పెళ్ళై 4 సంవత్సరాలకి పాప పుట్టింది. ఈ పాప కడుపులో ఉన్నప్పటి నుంచి అంటే బేబీ గ్రోత్ సరిలేదు అన్నారు. కానీ ఈసాక అన్నయ్య గారితో ప్రేయర్ చేయించుకున్న తర్వాత అన్నీ బాగుంటే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి.
స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. నా పేరు అనుష, మాది పెదపూడి గ్రామం. నాకు మొదటి గర్భిణికి అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టిన 8 సంవత్సరాల దాకా నాకు మళ్ళీ గర్భిణీ రాలేదు. నాకు కుమారుడు కావాలని ఇసాక్ అనే పాత్రకు వస్తే ఆయిల్ తీసుకొని ఆయిల్ తాగిన వెంటనే నెలకే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. దేవుణ్ణి ఆశించి ఇసాక్ అనే ప్రార్థన చేశాను. కుమారుడు పుట్టాడు నాకు. దేవుడి నామానికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 22 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 24 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. నా పేరు రమ్య, మంగంపేట నుంచి వచ్చాను. ఫస్ట్లో ఇటుకు వచ్చినప్పుడు వివాహం జరగాలని కోరుకున్నామండి. వివాహం జరిగిన తర్వాత కన్సీవ్ అయ్యాను 5 నెలలకి. కన్సీవ్ అయినాక 6వ నెల నుంచి నేను ఇక్కడికి వచ్చాను మగబిడ్డ పుట్టాలని. కుమారుడు కలగాలని ఇక్కడికి వచ్చాక 9వ నెలలో పెయిన్స్ రావట్లేదని, అందరూ కూడా ఆడపిల్ల పుడుతుంది 10వ నెల పడుతుంది, ఇంకా డెలివరీ అవ్వట్లేదని అందరు అన్నారు. కానీ చివరి వరకు నమ్మకంగా నేను విశ్వాసంతో ఉండటం వల్ల, ముఖ్యంగా ఇక్కడ తైలాభిషేకానికి రావటం వల్ల కుమారుడు పుట్టాడు నాకు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 22 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 24 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. నా పేరు కేసీ జానయ్య, మా పుట్టకట్ట పెద్దమూడ మండలం. 6 నెలల క్రితం బహిష్లోకి వచ్చి నెలల స్థితిలో ఉన్నాను. మా చెల్లెల ద్వారా ఈసాగా పాత్ర కోసం బాగా అవుతారంటే ఆటోలు వేసుకొని నడిపించుకొని వచ్చాను ఇంటికి. ఇప్పుడు ఆ 7వ వారం దిగిన సంపూర్తిగా బాగుపడినాను. దేవునికి స్తోత్రం వందనాలు. ఈసాక గారికి స్తోత్రం వందనాలు, కృతజ్ఞత వందనాలు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ.
ఇసాకయ్య గారికి వందనములు. నా సాక్ష్యం ఏమంటే, నేను 2 సంవత్సరాల నుండి ఇక్కడ కడప ప్రాంతానికి ప్రార్థనకు వస్తూనే చెప్పలేనన్ని దీవెనలు నా జీవితంలో జరుగుతూ వచ్చినాయి. అందును బట్టి దేవునికి స్తోత్రములు. అలాగనే మా చెల్లెలి చిన్న బస్వల గ్రామము, ఆమె ఎంతగానో బాధపడుతూ ఉండింది. వాళ్ళ భర్త కేసు విడుదల కాక 6 సంవత్సరాల నుండి బాధపడుతూ ఉన్న ఆ బిడ్డను పోయిన నెల నవంబర్ నెల నాకు చెప్తూ వచ్చింది, అక్క కేసు కొట్టివేయబడాలని. అమ్మ ప్రార్థనా శక్తికి రామ్మ, దేవుడు సాయం చేస్తాడు, ఆ కేసు కొట్టివేయబడుతుంది అని చెప్తూ వచ్చినాను నేను. దేవునికి స్తోత్రములు. ఇక్కడ నుండి అయ్యగారు ప్రార్థన చేసినాడు ఆ రోజు. ఈరోజు కోర్టులో సమస్యలు విడుదల కలుగును కాక అంటే నేను వెంటనే ఆమేన్ అని చెప్తూ వచ్చినాను దేవునికి. అందును బట్టి దేవునికి స్తోత్రములు. మరి జమ్మలమడుగు ప్రాంతంలో నేను రైలు స్టేషన్ దిగగానే వాళ్ళు కూడా చెల్లెలి మర్ది వాళ్ళు కూడా కనపడినారు. ఏమైందమ్మా మీ కేసు అంటే కొట్టివేయబడింది అని చెప్పింది. అందును బట్టి దేవునికి స్తోత్రములు, అక్కడనే దేవునికి స్తోత్రములు అని చెప్తూ వచ్చాను. చెప్పుకోలేనన్ని సాక్ష్యాలు నా జీవితంలో దేవుడు చేస్తూ వచ్చినాడు. అందును బట్టి దేవునికి స్తోత్రములు. ఇసాకయ్య గారికి వందనములు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం, సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం, స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం, సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ఇసాకయ్య గారికి నా వందనాలు. నాకు పెళ్ళి 15 సంవత్సరాలు, 3 ఆడపిల్లలు. అందరూ మగపిల్లలు లేరని చాలా ఎగతాళి చేస్తున్నారు. నీ దేవుని నువ్వు అడుగు, నీ దేవుడు నిజమైన దేవుడైతే నీకు ఈడ మగబిడ్డని అనే ఊర్లో అందరూ అనేవారు. నేను ప్రార్థన చేసుకున్నాను. కడప ఇసాక్ పాస్టర్ గారి దగ్గరికి పోతే ప్రార్థన చేయించుకుంటే మగబిడ్డ కలుగుతుందని వేరే ఆమె చెప్తే వచ్చినాను. నేను ప్రార్థన చేసుకున్నాను. ఇక్కడికి వచ్చి ఒక వాగ్దానం నేను తీసుకున్నాను. నీ హృదయ వాంఛన దేవుడు తీర్చును అని ఆ వాగ్దానం మీద ఉంది. అప్పుడు నేను సంతోషంగా విశ్వాసంతో నేను ఇంటికి వెళ్ళినాను. నాకు ఇప్పుడు 3వ నెల గర్భవతిని. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 22 గురువారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 శుక్రవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 24 శనివారం, సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం, మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం, సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ఇసాకయ్య గారికి వందనాలు. నా పేరు దీప్తి, నా ఊరు చెన్నూరు. మాకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. నాకు పీసీఓడి ఉండగా ఇసాకయ్య గారికి వచ్చి ప్రార్థన చేయించుకుండగా ఇసాకయ్య గారు నీటి బుడగలు పోయి నీటి బుడగల నుండి బిడ్డ పుడతాడని చెప్పారు. అటు విధంగా నాకు కానీ బిడ్డని దేవుడు దానం చేశాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం, సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. నా పేరు వచ్చేసి ఎం లత, ఆర్లింగం దిన్నె గ్రామము. 23 సంవత్సరంలో మ్యారేజ్ అయింది. పెళ్ళైన 4 నెలలకే ప్రార్థనకు వస్తుండగా దేవుడు నాకు గర్భఫలంను దయచేసినాడు. ఫస్ట్ వచ్చినప్పుడు అయ్యగారికి ఫలంనిచ్చి ఇప్పించుకున్నాను. పాప పుడుతుందని చెప్పినాడు, పాప పుట్టింది. తర్వాత మళ్ళీ వచ్చి నాకు తెలియకుండానే దేవుడు రెండవ గర్భఫలాన్ని కన్సీవ్ చేసినాడు. బాబు పుట్టాలి అనుకున్నాను, బాబు పుట్టినాడు. కాకపోతే రీసెంట్గా నా భర్త చనిపోయినాడు. తన పోలికలు ఏవైతే ఉన్నాయో అదే కొడుకు నాకు ఇచ్చినాడు. అందుబట్టి దేవునికి స్తోత్రం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. తన పేరు ఎస్తేరు, భీమునపాడు గ్రామం, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చింది. తన భర్త పేరు పేతురు. వీరికి వివాహం జరిగిన తర్వాత కొన్ని నెలలకి కొన్ని కారణాల వల్ల తన భర్త తను విడిపోయారు. విడిపోయినప్పుడు తన తల్లి ఎస్తేరు వారి తల్లి అక్కడున్నారు. వారు ప్రార్థనా శక్తి గురించి తెలుసుకొని 3 నెలలు ఇక్కడికి వచ్చి దైవజనులతో తన కుమార్తె విషయమే వారు ప్రార్థన చేయించారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి జీవితంలో కార్యం చేశారు. విడిపోయిన వారిద్దరూ తిరిగి కట్టబడిలాగా దేవుడు సహాయం చేశాడు. తన భర్త వచ్చి నా భార్య నాకు కావాలని తను తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తన గర్భవతి అయింది, కుమార్తె పుట్టింది. తర్వాత మళ్ళీ కుమార్తె పుట్టిన కొన్ని నెలల తర్వాత మళ్ళీ తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తల్లిగా మళ్ళీ ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి నా కుమార్తెకు కుమారుడు కావాలి, ముందు కుమార్తె పుట్టింది, ఇప్పుడు కుమారుడు కావాలి అని అంటే దైవజనులు సరే ఎత్తుకొని రాపు అని వారికి చేతిలో పండు పెట్టి ప్రార్థన చేసి పంపించారు. పంపించిన తర్వాత దేవుడు వారి పట్ల కార్యం చేసి తన కుమార్తెకు కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా మొదటిగా విడిపోయిన ఇద్దరిని దేవుడు కలిపాడు, కుటుంబంగా కట్టబడ్డారు. తర్వాత కుమార్తె పుట్టిన తర్వాత గర్భవతిగా ఉన్నప్పుడు కుమారుడు కావాలని అడిగినప్పుడు దేవుడు వారికి గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 22 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 24 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. వీరి పేరు అబ్రహాము. వీరు హుబ్లీ, కర్ణాటక నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వారి గతంలో అంటే వారి కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోవడంతో వారి దగ్గరకని వాళ్ళు రాజమండ్రి వెళ్ళడం జరిగింది. రాజమండ్రి వెళ్ళిన తర్వాత అబ్రహాం గారికి అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా సీరియస్ అయ్యి ఆయన బాగా బలహీన పడిపోయారు. హాస్పిటల్స్కి చూపిస్తే కంపల్సరీ హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అని అన్నారు. వీళ్ళైతే అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు అది ఏమీ లేనటువంటి పరిస్థితి. కానీ ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేయమంటే చేశారు.
ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు వీరి ఎవరి బంధువుల ఇంటికి ఎవరైతే ఇంటికి వెళ్ళారో వాళ్ళ దగ్గర ఈ ప్రార్థనా శక్తి నూనె ఉంది. వాళ్ళ దగ్గర ప్రార్థన నూనె ఉంటే అది కొంచెమే ఉందంట. కొంచెమే ఉన్నప్పుడు ఆ నూనె తీసుకుని అది నీటిలో కలిపి వారి హాస్పిటల్లో ఉన్నప్పుడు వారికి ఆమె రోజు నోట్లో వేస్తూ ఉండగా దేవుడు ఆయనని చాలా ప్రమాదకరమైన స్థితిలో నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చాడని, స్వస్థతనిచ్చాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఆ ప్రార్థన నూనె ద్వారా దేవుడు వారిని స్వస్థపరిచి లేవనెత్తి ఈరోజు సాక్ష్యంగా నిలబెట్టాడని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమె. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 22 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 24 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ఇసాకయ్యకు వందనాలు. మాది నంద్యాల జిల్లా ఉక్కు మండలం చెర్లోపల్లె గ్రామం. నా పేరు ఆనంది, నా భర్త పేరు రాజు. మాకు మ్యారేజ్ అయ్యి 3 సంవత్సరాలు అయింది. కడప ప్రార్థనా శక్తి సన్నిధికి వచ్చి నాకు కొడుకు కావాలని ప్రార్థించగా నాకు కొడుకు ఇచ్చినాడు. అలాగే నార్మల్ డెలివరీ కావాలని కడుపుకు రోజు ప్రార్థనా శక్తి తైలాన్ని పూసుకునేదాన్ని. డెలివరీ అయిన తర్వాత బాబు పాలు తాగేటి కక్కుతున్నాడు. ప్రార్థనా శక్తి తైలాన్ని తాపించి నీ సన్నిధికి వచ్చి నీ సాక్ష్యం చెప్తా అని ప్రార్థించగా బాబు బాగా ఆరోగ్యంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం.